దేవకి, తరుణి ఇద్దరూ కలిసి సముద్రం ఒడ్డున ఉన్న రాళ్ల మీద కూర్చుని ఉన్నారు. దేవకి, ఇక వెళ్దాం పదా. అప్పుడేనా? మరి కాసేపు కూర్చుందాం. ఎంతసేపున్నా ఈరోజు నీ మాయా ఉప్పు ఇవ్వాల్సిన అవసరం వచ్చేలా లేదనిపిస్తుంది. అలాంటి రోజొస్తే నేను ఎంతగానో సంతోషపడతాను కదా తరుణి. అవును దేవకి, నువ్వు మాయాసాగర్ కన్యవైనా నీకెందుకే ఈ మానవజాతి ఆడవాళ్ల మీద అంత ప్రేమ, అనురాగం? వాళ్ళ కష్టాలని ఓపికతో వింటావు, చేతనైన సహాయము చేస్తావు, తిరిగి వాళ్ళ కాపురాన్ని నిలబెడతావు. చెప్పినా నీకర్థం కాదు తరుణి. ఉండే ఓపిక ఉంటే నాతో ఉండు, లేదంటే నువ్వు సాగరంలోకి వెళ్ళు. నేను పూర్తిగా చీకటి పడిన తర్వాత వస్తాను. నీకెంత చెప్పినా అర్థం కాదు. నేను వెళుతున్నాను అని వెంటనే తరుణి దేవకన్యలా మారిపోయింది. సముద్రం నీళ్లపై నడుచుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయింది. అప్పుడే పేద కోడలు అనామిక తన ఇద్దరు పిల్లలు హరీషు, భవ్యలని తీసుకొని సముద్రం ఒడ్డుకు వచ్చింది. అక్కడికి ఎందుకొచ్చామో పిల్లలకు అర్థం కాలేదు. అమ్మా, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? చెప్పమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఇంటి దగ్గర నానమ్మ, తాతయ్య, నాన్నకు కూడా మనం ఇక్కడికి వస్తున్నట్టు చెప్పలేదు కదా. ఇంటికి వెళ్దాం పదా. పిల్లలు, సముద్రంలోకి వెళ్ళి నేను స్నానం చేసుకుని వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళొద్దు. నేను కూడా వస్తాను మమ్మీ. నాకు కూడా సముద్రంలో స్నానం చేయాలనుంది. అవును మమ్మీ, నాకు కూడా అలాగే ఉంది. నేను అన్నయ్య నీతో పాటు వస్తాం మమ్మీ. ఎంచక్క ముగ్గురం కలిసి సముద్రంలో స్నానం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని పిల్లలు అంటుంటే అనామికకి బాధగా కన్నీళ్లు కారుతూ ఉంటాయి. వాటిని చూసి, మమ్మీ, ఎందుకు మమ్మీ అలా ఏడుస్తున్నావు అని పిల్లలు అడుగుతుంటే అనామిక బాధగా తనలో తాను, మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి నేను సముద్రంలోకి వెళ్ళి చచ్చిపోవాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని మీకు ఎలా చెప్పను బాబు. అందుకే స్నానం చేసి వస్తానని వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాను. మీరిక్కడే ఉండండి. ఎవరైనా అడిగితే మా అమ్మ సముద్రంలోకి వెళ్ళింది, ఇంకా రావడం లేదని చెప్పండి. అప్పటికి నేను చనిపోయి ఉంటాను. నా ఫోటో పేపర్లో పడుతుంది. మీ నాన్న, నానమ్మ, తాతయ్య అందరూ వంట రాని కోడలు చచ్చిపోయిందని సంతోషపడుతూ రెండో కోడల్ని, వంట వచ్చిన కోడల్ని తెచ్చుకుంటారు అని అనుకుని పిల్లల్ని ఒడ్డుని వదిలిపెట్టి సముద్రంలోకి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. పిల్లలు హరీష్, భవ్యలు అమాయకంగా చూస్తూ ఉంటారు. బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అనామిక నడుము వరకు సముద్రంలోకి వెళ్తుంది. అది చూసి పిల్లలు ఏడుస్తూ అరుస్తూ ఉంటారు. అమ్మా, లోపలికి వెళ్ళొద్దమ్మా, బయటకు వచ్చేయమ్మా అని పిల్లలు అరుస్తున్న అరుపులు దేవకికి వినిపించాయి. ఆలస్యం చేయకుండా దేవకి పరుగున పిల్లల దగ్గరికొచ్చింది. ఏవైంది పిల్లలు? ఎందుకు ఏడుస్తున్నారు? మా అమ్మ స్నానం చేసి వస్తానని లోపలికి వెళ్తుందక్క. నాకెందుకో భయంగా ఉందక్క. మా అమ్మని కాపాడండి. అవునక్క, మా అమ్మని కాపాడవా ప్లీజ్ అక్క. సరే పిల్లలు, భయపడకండి. నేను మీ అమ్మతో మాట్లాడి మీ అమ్మని తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. మీరు లోపలికొస్తే మీ అమ్మ మరింతగా లోపలికి వెళ్ళిపోతుంది. నా మాట విని ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి తీసుకొస్తాను. అక్క, మా అమ్మ మాకు కావాలక్క. వెళ్ళి మా అమ్మని తీసుకురాక్క, లేదంటే మమ్మల్ని మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళక్క అని పిల్లలు బ్రతిమాలుతూ ఉంటే దేవకికి అది విని బాధేస్తుంది. మీరు వద్దులే పిల్లలు, నేను వెళ్ళి మీ అమ్మని తీసుకుని వస్తాను. మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి దేవకి అనామిక దగ్గరికొచ్చింది. అనామిక దేవకిని చూస్తుంది. తప్పుకోండి, నేను ఈ సముద్రంలోకి వెళ్ళి చనిపోవాలనుకుంటున్నాను. అటు తప్పుకోండి. అక్కడ నీ పిల్లలు అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళ బాధ నీకు అర్థం కావడం లేదా? లేదు, నేను చనిపోవాలనుకుంటున్నాను. ముందు మీరు అటు తప్పుకోండి. నువ్వు చనిపోవాలని అనుకుంటున్నావు, బాగుంది. నేను అడ్డు చెప్పను. నువ్వు చనిపో, కాకపోతే 1 గంట తర్వాత చనిపో, అప్పుడు నేను అడ్డు చెప్పను అని దేవకి అనగానే అనామిక అయోమయంగా చూసింది. అర్థం కాలేదు కదా? అవును,
1 గంట తర్వాత చనిపోవడం ఏంటి? అయితే నాతో పాటు ఒడ్డుకొచ్చేయ్. నీకంతా అర్థమయ్యేలా నేను చెబుతాను. నేనెక్కడికి రాను. ఇలాగే ఇప్పుడే లోపలికి వెళ్ళిపోతాను. ఒడ్డుకి రావద్దు, లోపలికి వెళ్ళొద్దు. ఇక్కడే ఇలాగే నీళ్ళల్లో రాళ్ల మీద కూర్చొని మాట్లాడుకుందాం, సరేనా? ఇక్కడ రాళ్ళు లేవు కదా. వస్తాయిలే. రాళ్ల మీద కూర్చొని మాట్లాడుకోవడం నీకు ఇష్టమే కదా. 1 గంట తర్వాతైనా నేను సముద్రంలో దూకి చచ్చిపోతాను అని చెబుతూ ఉండగా నీళ్లపై 2 రాళ్లు తేలియాడుతూ వాళ్ల దగ్గరికొస్తాయి. అనామిక, దేవకి ఆ రాళ్ల మీద కూర్చున్నారు. నేను చనిపోవాలని సముద్రంలోకి వెళ్తుంటే అడ్డుపడ్డావు. 1 గంట తర్వాత వెళ్ళి చనిపోమ్మని చెప్పావు. అసలు మీ ఉద్దేశం ఏమిటి? నా ఉద్దేశం వెరీ సింపుల్. నేను ఇక్కడ హాస్టల్లో ఉంటాను. అక్కడ నాకు టైంపాస్ కావడం లేదని ఇలా సముద్రం ఒడ్డుకి వచ్చాను. కబుర్లు చెప్పుకోవడానికి ఎవరూ కనబడలేదు. దిక్కులు చూస్తూ ఉంటే ఇదిగో నువ్వు కనబడ్డావు. అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఓహో, నీకు బోరు కొట్టకుండా ఉండడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావన్నమాట. అవును, మరి నువ్వు ఎలాగో చనిపోవాలని అనుకున్నావు కదా. కాకపోతే 1 గంట ఆలస్యం అవుతుంది, అంతే కదా. ఇప్పుడైనా గంట ఆలస్యమైనా మీరు సముద్రంలోకే వెళ్ళి చనిపోతారు. అవునవును, నేను చనిపోతాను. అదేదో నాతో 1 గంట సేపు కబుర్లు చెప్పి చనిపోండి. నేను తిరిగి హాస్టల్కి వెళ్ళి హాయిగా పడుకుంటాను అని దేవకి అంటుంటే అనామికకి కోపం వచ్చింది. కోపంగా దేవకిని చూస్తూ, అసలు నువ్వు ఆడదానివేనా? ప్రతి ఆడది సముద్రంలోకి వెళ్ళి చనిపోవాలని అనుకుంటుంటే ఎంత కష్టం వచ్చిందో ఏమో, ఏం బాధలున్నాయేమో. కాస్త ఓదార్చి ఇంటికి పంపిద్దామని లేదు కానీ కబుర్లు కావాలా? కబుర్లు? వెళ్ళు. నా కళ్ళ ముందుంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరేలే, ఇప్పుడు అడుగుతున్నాను కదా, చెప్పండి, మీరెవరు? ఎక్కడి నుంచి ఇక్కడికొచ్చారు? ఎందుకు సముద్రంలోకి వెళ్ళి చనిపోవాలని అనుకుంటున్నారు అని దేవకి అడగగానే అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. సారీ, నా సమస్య చెప్తే చిన్నదే అనిపిస్తుంది, కానీ బాధ చాలా లోతుగా ఉంటుంది. అందుకే నేను చనిపోవాలనే నిర్ణయానికి వచ్చాను. అసలు ఏం జరిగిందో అర్థమయ్యేలాగా వివరంగా చెప్పండి. ఏ మాత్రం వంటరాని నాలాంటి అమ్మాయిని కోడలుగా చేసుకుని మా అత్తగారు శారద ఎంతగానో బాధపడుతున్నారు. వంట నాకు నేర్పించాలని ఎంతో తాపత్రయపడింది, కానీ వంట చేయడం నా బుర్రకి ఎక్కడం లేదు. ఇంకా బతుకుండి మా అత్తయ్యని నేను బాధ పెట్టలేను. ఏమిటి, వంట చేయడం రావడం లేదని సముద్రంలోకి వెళ్ళి చనిపోవాలని అనుకున్నావా? అవును, మా ఊరు చుట్టుపక్కల చనిపోతే మా అత్తయ్య వాళ్ళకి ఏదైనా సమస్య వస్తుందేమోనని సముద్రంలో చనిపోతే ఎలాంటి సమస్య ఉండదు కదా అని ఆలోచన చేశాను. అందుకే ఇక్కడ సముద్రం ఉందని తెలుసుకొని ఇక్కడ చచ్చిపోవాలని వచ్చాను. నువ్వు తెలివిలేని దానివో తెలివి ఉన్నదానివో అర్థం కావడం లేదు నాకు. నీతో పిల్లలని కూడా తీసుకొచ్చావు కదా. మా అత్తయ్య మాత్రమే కాదు, తను మా మేనత్త. మా అమ్మ నిన్ను పుట్టగానే చనిపోయారు. నాన్న అన్ని రకాల వంటలు చేసి నన్ను పెంచి పెద్ద చేశాడు. వంటలు నేర్చుకోమని చెప్పేవాడు, కానీ నేనే వినలేదు. కానీ ఈరోజు వంట చేయడం రాకపోవడం వల్లే నా కాపురం ముక్కలైపోతుంది. ఒడ్డున నీ పిల్లలు ఏడుస్తున్నారు. నిన్ను తీసుకొస్తానని వాళ్ళకి మాటిచ్చాను. అలాగే అందరూ నీకు బ్రహ్మాండమైన వంటొస్తుందని మెచ్చుకునేలా మాయా ఉప్పునిస్తాను. అది కూరలో వేయ్, రుచిగా మారిపోతుంది. ఆ కూరని తిన్నవాళ్లంతా నిన్ను బాగా మెచ్చుకుంటారు. తినని వాళ్ళు కమ్మని నీ కూర వాసన చూసి ప్లేట్స్ పట్టుకొని పరుగున నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు అని దేవకి చెప్పగానే అనామిక సంతోషపడుతుంది. దేవకి వెంటనే ఒక దేవకన్యలా మారిపోతుంది. నువ్వు సాగర కన్యవా తల్లి? అవునా అనామిక అని అనగానే దేవకి చేతిలో ఉప్పు ప్రత్యక్షమవుతుంది. అనామిక, ఈ మాయా ఉప్పుని తీసుకుని పిల్లల దగ్గరికి వెళ్ళు. నిజం చెప్తే మాయా ఉప్పు ఆ మహాత్యాన్ని కోల్పోతుంది. జాగ్రత్త
అని చెప్పి మాయా ఉప్పుని అనామికకిస్తుంది దేవకి. అనామిక సంతోషంగా ఆ ఉప్పుని తీసుకుంటుంది. అంతే, దేవకన్య మామూలు అమ్మాయి దేవకిలా మారిపోతుంది. ఇక ఇద్దరూ కలిసి ఒడ్డున ఉన్న పిల్లల దగ్గరికి వచ్చారు. పిల్లలు హరీష్ భవ్యలు తల్లి అనామికాని చూసి సంతోషపడతారు. పిల్లలు, మీ అమ్మ ఉప్పు కోసం లోపలికి వెళ్ళింది, ఇక ఇంటికి వెళ్ళండి అని చెప్పగానే పిల్లలు సంతోషపడతారు. అనామిక సంతోషంగా మాయా ఉప్పుని తీసుకుని ఇంటికొచ్చింది. ఇంట్లో వచ్చి రాని వంట చేసి మాయా ఉప్పుని వేస్తుంది. అంతే, గుమగుమలాడే వాసన కూరలో నుంచి వస్తుంటే అందరూ ప్లేట్స్ పట్టుకుని వంట చేస్తున్న అనామిక దగ్గరికొస్తారు. అనామిక అందరికీ సర్ది చెప్పి మాయా ఉప్పుతో చేసిన వంటల్ని వడ్డిస్తుంది. రుచిగా ఉండటంతో అందరూ సంతోషంగా తింటూ ఉంటారు. అలా అనామిక వంట బాగా నేర్చుకుందని ఇంట్లో వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు. అనామిక చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రమేష్ స్పీడ్గా బైక్ని రోడ్డు మీద పోనిస్తూ ఉంటాడు. ఏంటో ఈ జీవితం, రోజు 8 గంటలకు టిఫిన్ కోసం పరిగెత్తాల్సిన పరిస్థితి. ఇంత స్పీడ్గా నాకు ఇంటి గుమ్మం దగ్గర నా కోసం చూసే నాన్నకి, టిఫిన్ కావాలంటూ గోల చేసే పిల్లలకి ఈ టిఫిన్ బాధ ఇంకెప్పటికీ తప్పేలా లేనట్టుంది అని అనుకుంటూ సెంటర్ పాయింట్లో రద్దీగా ఉన్న అత్తాకోడళ్ల టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చాడు రమేష్. కౌంటర్ మీదున్న శారద, కాళ్ళ కొడుకొచ్చాడు, పిల్లల కోసం కట్టిపెట్టిన టిఫిన్ కవర్స్ ఇవ్వు అని చెప్పగానే అనామిక ఒక్క నిమిషం అత్తయ్య అని చెప్పి టిఫిన్స్ ఉన్న కవర్ని చేత పట్టుకుని రమేష్ దగ్గరికి వచ్చింది అనామిక. ఏమండి, పిల్లలు స్కూల్కి రెడీ అయ్యారా? అయ్యారు కాబట్టే కదా అనామిక టిఫిన్ కోసం వచ్చాను. సరే సరే, పిల్లలకి ఇష్టమైన పెసరట్టు దోశ చేసి పెట్టాను, తినిపించి స్కూల్ దగ్గర క్షేమంగా దిగబెట్టండి. అబ్బా, రోజు నువ్వు చెప్తేనే నేను చేస్తున్నట్టుగా చెప్తున్నావు కదా. సర్లేండి, తల్లిగా నాకు తోచింది నేను చెప్పాను, ఇక మీరు వెళ్ళండి. వెళ్లకుండా ఇక్కడే ఉంటూ టిఫిన్స్ అమ్ముదాం అనుకుంటున్నాను అనామిక, నువ్వేమంటావు? వెళ్ళండి వెళ్ళండి, ఇంటి దగ్గర పిల్లలు టిఫిన్ కోసం చూస్తూ ఉంటారు, స్కూల్కి చూస్తే టైం అయిపోతుంది, టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోతారు. వెళ్తాను కానీ టిఫిన్ ఓన్లీ పిల్లల కోసమేనా? నా కోసం నాన్న కోసం పెట్టలేదా? మీకు మావయ్యకి రోజు కొత్తేనా చెప్పండి. పిల్లల్ని స్కూల్కి పంపించి మీరు మావయ్య రెడీ అయ్యి మన హోటల్ దగ్గరికి రండి, ఇక్కడే ఏదో ఒక టిఫిన్ చేయొచ్చు, చేతనైన పని చేస్తూ మాకు కూడా సహాయంగా ఉండొచ్చు అని అనామిక చెప్పగానే రమేష్ ఇక ఏమీ మాట్లాడకుండా బైక్ మీద అలా ముందుకు ఇంటివైపు వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటి గుమ్మం దగ్గర నిలబడిన ప్రసాదు కంగారు పడుతూ పదే పదే వీధి రోడ్డు వైపు చూస్తూ ఉంటాడు. ఆ అత్తాకోడళ్ల టిఫిన్ సెంటర్ నుంచి టిఫిన్ తీసుకొస్తా నాన్న అని చెప్పెళ్ళిన కొడుకు రమేష్ ఇంకా రాలేదు. ఇక్కడేమో మనవడు హరీషు, మనవరాలు భవ్య ఇద్దరూ స్కూల్కి వెళ్ళటానికి రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నా వైపు కోపంగా చూస్తున్నారు అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న పిల్లల్ని చూశాడు. హరీషు, భవ్య కోపంగా ప్రసాద్ని చూస్తూ ఉంటారు. తాతయ్య, నానికి ఫోన్ చేయి. అవును తాతయ్య, నానికి ఫోన్ చేయి. హోటల్ దగ్గరికి వెళ్ళి మాకు తీసుకురావలసిన టిఫిన్ మర్చిపోయి నాన్నమ్మతో మాట్లాడుకుంటూ ఉన్నాడేమో. అవును తాతయ్య, ఒకసారి నాన్నకి ఫోన్ చేయి, అవతల స్కూల్కి టైం అయిపోతుంది మాకు. ఫోనే వద్దులే బాబు, ఇలా వెళ్ళి టిఫిన్ తీసుకొని అలా వస్తానని చెప్పాడు. నాకు తెలిసి టిఫిన్ తీసుకొని వస్తా ఉంటాడులే అని చెబుతూ ఉండగా రమేష్ బైక్ మీద టిఫిన్ తీసుకుని ఇంటికొచ్చాడు. అది చూసి ప్రసాదు బైక్ దగ్గరికి వచ్చాడు. రమేష్ దగ్గర ఉన్న టిఫిన్ కవర్ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. పిల్లలిద్దరికీ వడ్డించాడు. పిల్లలు సంతోషపడుతూ టిఫిన్ చేస్తూ ఉంటారు. పిల్లలు టిఫిన్ చేసి బ్యాగులేసుకుని బయటకు వస్తారు. రమేష్ వాళ్ళని బైక్ మీద కూర్చోబెట్టుకుని ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రసాదు సోఫాలో కూర్చొని హాయిగా ఊపిరి తీసుకుంటాడు. అప్పుడే తన సెల్ ఫోన్ మోగుతుంది. ఎవరాని చూస్తాడు. శారదా కాలింగ్ అని పడుతుంది. పిల్లలిట్టా వెళ్లారో లేదో అలా ఫోన్ చేస్తానే ఉంది. టిఫిన్ సెంటర్లో ఉన్నప్పుడు టిఫిన్ చేయడానికి వస్తున్న వాళ్ళని చూసుకోవచ్చు కదా. ఎక్కడున్నా సరే సరైన సమయానికి నాకు ఫోన్ చేయకపోతే ఈ శారదకి నిద్ర పట్టదు అని అనుకుంటూ కాల్ని రిసీవ్ చేసుకుంటాడు ప్రసాద్. శారదా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను.
ఈలోగా నువ్వే చేశావు. అనుకున్న జాలే గాని మనవడు మనవరాలు కడుపు నిండా టిఫిన్ చేసేసి సంతోషంగా స్కూల్కి వెళ్ళారా? ఆ, అవును శారదా, కడుపు నిండా టిఫిన్ తిని సంతోషంగా వెళ్ళారు. ఇక మీకు ఇంటి దగ్గర ఏం పని లేదుగా. ఏమీ లేదులే. స్కూల్ నుంచి ఇంటికి కొడుకు రాగానే ఇద్దరు కలిసి మన టిఫిన్ సెంటర్కి రండి. సరే శారదా, కొడుకు రాగానే వస్తాం అని ప్రసాద్ ఫోన్ పెట్టేశాడు. తనలో తాను, నేను కొడుకు ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి షేర్ మార్కెట్లో పెట్టాం, అంతా పోయింది. అప్పట్నుంచి ఈ అత్తాకోడళ్ళకి మా తండ్రి కొడుకులంటే చులకనయ్యింది అని అనుకుంటూ ఉండగా రమేష్ బైక్ మీద ఇంటికి వచ్చాడు. ఇద్దరు కలిసి బైక్ మీద ఆ అత్తాకోడళ్ళ టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్లారు. అక్కడే తోచిన పని చేస్తూ ఉంటారు. అలా సమయం గడుస్తూ 12 దాటింది. అత్తాకోడళ్ళు తండ్రి కొడుకులు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. అత్తయ్య, ఈ రోజుకి తీసుకొచ్చిన పిండి అయిపోయింది, చేసిన టిఫిన్స్ అయిపోయాయి. ఎంత డబ్బు వచ్చింది అత్తయ్య? ఖర్చులు పోను బాగానే మిగిలిందిలే కోళ్ళ. ఇంట్లో ఉన్న డబ్బులకి ఈ రోజు వచ్చిన డబ్బులు కలిపితే 1,00,000 రూపాయలు అవుతాయి కదా అత్తయ్య? అవును కోళ్ళ, ఈ 1,00,000 రూపాయలు తీసుకెళ్లి బంగారం తాకట్టు పెట్టిన దగ్గర కట్టేస్తాను. ఏమంటావు నువ్వు? అని శారద అంటుంటే 1,00,000 రూపాయలు అన్న మాట వినగానే ప్రసాద్కి సంబరం అనిపించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, శారదా, ఆ 1,00,000 రూపాయలేదో నాకివ్వు. షేర్ మార్కెట్లో 2 లక్షలు సంపాదించుకొస్తాను. అప్పుడు మొత్తం ఒకేసారి 2 లక్షలు ఆ తాకట్టు దగ్గర కట్టి నగల్ని విడిపించుకోవచ్చు అని ప్రసాద్ అంటాడు. అంతే. అప్పుడు శారద కోపంగా చూస్తూ, మీరు కొడుకు ఎక్కడి నుండి లోపలికి వెళ్ళి వంట పాత్రలను కడగండి, వెళ్ళండి అని చెప్పగానే ప్రసాదు రమేష్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. తాకట్టులో ఉన్న నగల్ని విడిపించాలంటే మనకి ఇంకో 1,00,000 రూపాయలు కావాలి కదా అత్తయ్య? అవును కోళ్ళ, 15 రోజుల్లో జరిగే నీ తమ్ముడు పెళ్లి నాటికి నగలు నువ్వు తెచ్చుకోవాలి. లేదంటే అందరి ముందు మీ అమ్మ నాన్న నా కూతురు నగలు ఎక్కడొద్దినా అంటూ నా బుర్ర తింటారు. నగలంటే చెవుల కమ్మలు, ఒక నెక్లెస్ కదా అత్తయ్య? కోళ్ళ, ఏవైనా తల్లిదండ్రులు కూతురు కోసం ఎంతో కష్టపడి ఇష్టపడి చేయించేస్తారు. అవి లేకపోతే ఎంత బాధపడతారో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను. కానీ అత్తయ్య, ఇప్పటికే ఉదయం వచ్చి ఇప్పటి వరకు ఈ టిఫిన్ సెంటర్లోనే ఉంటున్నాం కదా, ఇంకా ఏం చేద్దాం చెప్పండి? సాయంత్రం పూట పరాటా చేసి అమ్ముదాం కోళ్ళ. మనకి ఓపిక ఉండాలి కదా అత్తయ్య? మీ అమ్మాల నుంచి నాకు మాట రాకుండా ఉండాలంటే మనం సాయంత్రం పూట ఖచ్చితంగా పరాటా అమ్మాల్సిందే కోళ్ళ. సరే అత్తయ్య, ఇప్పుడు ఇంటికెళ్ళి 2-3 గంటలు రెస్ట్ తీసుకుని సాయంత్రం 5 గంటలకి మీరు చెప్పినట్టుగా పరాటా చేసి అమ్మడం మొదలు పెడదాం. అట్టాగే కోళ్ళ అని చెప్పి టిఫిన్ సెంటర్కు లాక్ చేసుకుని అక్కడి నుంచి ఇంటికొచ్చేస్తారు. ఇక అత్తగారు శారద కాసేపు పడుకుంటుంది. ఓ 2 గంటల తర్వాత సాయంత్రం పరాటా కోసం కావలసిన పదార్థాల్ని సిద్ధం చేస్తూ ఉండగా అత్తగారు శారద అనామిక దగ్గరికి వస్తుంది. అత్తయ్య, పరాటా అమ్మడానికి ఇక వెళ్దామా? పదా కోళ్ళ అని చెప్పి ఇంటి నుంచి అత్తాకోడళ్ళు బయలుదేరి వాళ్ళ టిఫిన్ సెంటర్ దగ్గరికి వస్తారు. అక్కడ పరాటా చేసి కాల్చేటప్పుడు అనామిక డబ్బాలో నుంచి ఆయిల్ పోస్తుండగా దినేష్ చూస్తాడు. ఏం చేస్తున్నారు మీరు? డీజిల్ పోసి పరాటా చేస్తున్నారా? అయితే మీరు డీజిల్ పరాటాలు అమ్ముతున్నారా? అయ్యో తమ్ముడు, ఇది డీజిల్ కాదు, ఆయిల్. ఉదయం పూరీ కాల్చిన ఆయిల్. అయినా నల్లగా ఉన్నంత మాత్రాన డీజిల్ అయిపోతుందా? ఒకవేళ నేను డీజిల్ పరాటా చేస్తుంటే పక్కనే ఉన్న మంట ఊరుకుంటుందా చెప్పు? నాతో పాటు నిన్ను కూడా ఎప్పుడో కాల్చేసేది కదా. అవునక్క, కానీ ఏదేమైనా డీజిల్ పరాటా అనే పేరైతే బాగుంది. ఇట్టాగే ఉండనివ్వు, 2 డీజిల్ పరాటా ఇవ్వండి అని చెప్పి దినేష్ వెళ్లి కూర్చుంటాడు. పరాటా కోసం వచ్చిన వాళ్ళకి కూడా డీజిల్ పరాటా అనే పేరు నచ్చటంతో అందరూ ఆ పేరే పెట్టి పిలవటం, ఆ పేరుతోనే కావాలి అని అడగడం చేస్తూ ఉంటారు. అలా కొద్ది రోజుల్లోనే అనామిక డీజిల్ పరాటా అక్కగా అక్కడ ఫేమస్ అయిపోతుంది. ప్రతి ఒక్కరూ ఆ డీజిల్ పరాటా టేస్ట్ చేయాలని అనామిక సెంటర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇది నిజంగా డీజిల్ పరాటానా అని అడుగుతున్న వాళ్ళకి కాదు అని, ఆ పేరు ఎందుకు వచ్చిందోనని, చేస్తున్న విధానం గురించి వివరిస్తూ డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటుంది అనామిక. కోళ్ళ, డీజిల్ పరాటా బిజినెస్ మనకు మాత్రం భలే కలిసి వచ్చిందే.
ఇదిగో 10 రోజుల్లోనే మనకి కావాల్సిన డబ్బులు ఇదిగో సమకూరే. ఇక నగలు తెచ్చుకొని మనం హాయిగా పెళ్లికి వెళ్ళొచ్చు. మీ అమ్మ నాన్న నుంచి నాకే మాట రాదు, నా పరువు పోదు. నేను అనుకున్న టెన్షన్ అంతా పోయింది కోళ్ళ. ఇగో డబ్బులు చూడు ఎన్ని పోగయ్యాయో అని చెప్పగానే అనామిక ఆ డబ్బులు కట్టి తాకట్టులో పెట్టిన నగల్ని విడిపించుకొని తన తమ్ముడి పెళ్లికి వెళ్తుంది. కూతురు అనామిక ఆ పెళ్లిలో చెవులకి మెడలోనూ బంగారు నగలు వేసుకొని ఆనందంగా తిరుగుతూ ఉండడంతో అనామిక తల్లిదండ్రులు సంతోషపడతారు. అత్తవారింట్లో తన కూతురు ఆనందంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తుందని అనుకుని ఆనందిస్తారు. అనామిక కూడా తన తల్లిదండ్రుల ఆనందాన్ని చూసి సంతోషిస్తుంది. ఈ విధంగా పేరు డీజిల్ పరాటా అయినా తను చేసే పరాటాలు అందరికీ నచ్చటంతో ఆ ఊళ్ళో డీజిల్ పరాటా అక్కగా ఫేమస్ అయి అనామిక తన కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.